ఈ గ్రామాన్ని హిందూ సమ్మేళనం కార్యక్రమానికి వేదికగా ఎంచుకున్న నిర్వాహకులను అభినందిస్తున్నాను. ఎందుకంటే పర్వతపురం గ్రామం ఆధ్యాత్మికంగా ఎంతో అభివృద్ధి చెందింది. మరి ఇక్కడ ఈ కార్యక్రమానికి ముందుగా ఈ వేదిక మొత్తాన్ని ఓంకారంతో శుద్ధి చేశారు. అలాగే పర్వతరి పాటలు, అలాగే వెంకటేశ్వర సంతానం పెట్టి సాక్షాత్తు వెంకటేశ్వర స్వరూపులైన మహాభారతులు ఇక్కడ వచ్చి ముక్కోటి దేవతలు ఇక్కడ ఆవాహమైన ఈ ప్రదేశంలో ఈ సమ్మేళనం జరగడం చాలా సంతోషం. మరి ఏంటి హిందూ, ఎవరి హిందూ? మన అమ్మ హిందువులో చెప్పుకుంటున్నాం, మనం ఎక్కడి నుంచి చెప్తాం. మరి క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల పూర్వమే, క్రీస్తు జన్మించడానికి 1500 ఏళ్ల పూర్వం, క్రీస్తు పూర్వం నాడు సింధు నాగరికతలో, సింధు నాగరికత సందర్భంలో హిందువులంతా కూడా అప్పుడే ఉద్భవించినట్టుగా చరిత్ర చెబుతుందంటే ఇది కొన్ని వేల సంవత్సరాల నాటి చరిత్ర గల హిందూ ధర్మం, సనాతన ధర్మాలు మనం పాటిస్తా ఉన్నాం. ఈ ఫస్ట్ సింధు, మనందరూ కూడా సింధు ప్రాంతంలో ఉండే ప్రజలు కాబట్టి మనకి సింధువులు పర్షియన్లు తమ భాషలో సాక్షరపడడంతో హిందువులు అని చెప్పి మనకి పేరు వచ్చింది. మరి హిందూ ఏంటి? హిందూ అంటే ఏంటి? అన్యాయాన్ని ద్వేషించేవాడు, పాపాన్ని ద్వేషించేవాడు, నీచాన్ని ద్వేషించేవాడే హిందూ. హిందువు ప్రధానమైనది. మనంతా హిందువులు పూర్వజన్మలో మనం చేసుకున్న పుణ్యవంతంగానే మనం ఈ జన్మలో హిందువులుగా జన్మించామని చెప్పి సరైనటువంటి గణన చేసుకుంటాం. మరి మన సనాతన ధర్మం ఏంటి? సనాతన ధర్మం అనే పదం ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఏర్పడుతుంది. ఏంటి సనాతన ధర్మం? భారతదేశానికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలాగో హిందువులందరికీ సనాతన ధర్మం కూడా సనాతన ధర్మం అంటే మనం నిత్య జీవితంలో పాటించవలసిన విషయాలు, ధర్మం బోధలన్నీ కూడా సనాతన ధర్మంలో పొందుపరుస్తుంటాయి. మరి ఈ సనాతన ధర్మం ఏంటి? ఎక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ లో ఇండియన్ భారత రాజ్యాంగం రచించుకోవడానికి బుక్ ఉంటుంది. మరి మనకున్న ఆ పుస్తకం ఏంటి? భగవద్గీత. శ్రీకృష్ణ పరమాత్ముడు మొట్టమొదటి సూర్యదేవుడికి ఈ ధర్మాభూషాలన్నీ చెప్పాడు. సృష్టి ధర్మాల గురించి మొత్తం ఈ ధర్మం, ఈ ప్రపంచం ఎలా నడుస్తున్న విషయాలన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఫస్ట్ సూర్యుడికి చెప్పాడు, తర్వాత అర్జునుడిని బోధించాడు. మరి ఈ భగవద్గీత ఒక క్రిస్టియన్ ఇంట్లో బైబిల్ ఉంటుంది, ఒక మహమ్మద్ ఇంట్లో ఖురాన్ ఉంటుంది. మనలో ఎంతమంది ఇంట్లో భగవద్గీత ఉంటుందో చెప్పండి? చాలా తక్కువ, చాలా తక్కువ. మనం లెక్కేసుకుంటే చాలా తక్కువ భగవద్గీత పుస్తకాలు. మీరందరూ చంద్రేంద్రులందరికీ కూడా నా ధన్యవాదాలు. భగవద్గీత అనే పుస్తకం ప్రతి వాళ్ళలో ఉండవలసిన పుస్తకం. ఇది మన ఒక ఆధ్యాత్మిక పుస్తకమే కాదు, దానికి భగవద్గీత చదివితే మన హిందూ ధర్మంలో మనం పాటించిన విషయాలు, నిత్య జీవితంలో మనం ఎలా మనకు నడుచుకోవాలి, ఏం చేయాలి, ఏది పాపం, ఏది పుణ్యం, అన్ని విషయాలు కూడా భగవద్గీతలో రాయబడి ఉంటాయి. మరి చాలా దురదృష్టకరం, ఈ రోజు ఎక్కడైనా భగవద్గీత మాట్లాడబడుతుంటే మనం ఎంకరేజ్ చేస్తాం. ఎవరైనా చచ్చిపోయారా, ఎవరైనా చచ్చిపోయారు, ఎవరు చచ్చిపోయారు అనే ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి వల్ల మాత్రమే భగవద్గీత కనబడుతుంది. మన ఇంట్లో మన భగవద్గీత మనం శ్లోకాలు మనం చదువుకున్నాం